ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, వాటర్ మనకి ఎంత సపోజ్ ఒక పొలం ఉంది. వాటర్ ఎంత అవసరం ఉంటే హ్మ్. అంతే ఇస్తేనే పొలం బాగా పండుతుంది. అవును. ఎక్కువిస్తే ఏమవుతుంది? అవును. పోతుంది మొత్తం. పోతుంది. అదే విధంగా మన బాడీలో గూడా ఏది డెఫిషియెంట్ ఉంది, ఏది ఎక్సెస్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే. అది మనం పల్స్ ద్వారా చేయొచ్చు. హ్మ్. సో, ఎక్సెస్ ఉన్నదాన్ని ఏం చేయాలనంటే దాన్ని అక్కడి నుంచి తీసేయాలి. ఓకే. డైవర్ట్ చేయాలి. ఇంకొక దానికో ఓకే. తీసేయడం ఓకే. ఓకే. జరుగుతుందనమాట. అది ఎలా తీసేస్తామనంటే మనకి ఛానెల్స్, మెరిడియన్స్ అని అంటాము. హ్మ్. ఇది ఇది చూపించి చెప్తాను ఆ! మీకు. సో దట్ చెప్పండి. మీకు ఇంకొంచెం బెటర్‌గా ఓకే. అర్థమవుతుంది. రైట్. హ్మ్. సో, ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే ఇవన్నీ లైన్స్ కూడా దీని హ్మ్. మీద ఉన్న మనకి బాడీలో ఉండే ఛానెల్స్, మెరిడియన్స్ అని ఓకే. అంటారనమాట. ఎప్పుడైతే మనకి ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి మనకి లివర్‌ది స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఈ ఈ టో, బిగ్ ఫింగర్ నుంచి దీని పక్క ఫింగర్, హ్మ్. ఈ రెండిటి మధ్య నుంచి లివర్‌ది స్టార్ట్ అవుతుందనమాట. ఓకే. ఇది ఇలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు దీని అర్థం ఏంటి అనంటే మనకి లివర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అని అనుకుందాము. ఓకే. ఇవి 2 సైడ్‌లు ఉంటాయి. ఇదే సేమ్ పాయింట్స్ 2 వైపులా ఉంటాయి. హ్మ్. మనకేదైనా ఇష్యూ ఉందని అనుకోండి లివరు, ఈ ఈ దాన్ని యాక్టివేట్ చేయాలి మనం. ఓకే. అంటే ఎక్సెస్ ఉంటేనేమో తగ్గించాలి. అదే హ్మ్. డెఫిసిట్ ఉందనుకోండి దానికి ఎనర్జీ పెంచాలి. ఓకే. ఒక మదర్ ఎలిమెంట్ నుంచి పెంచడం అని అంటారు. హ్మ్. ఇప్పుడు మనకి బిడ్డకి కొంచెం ప్రాబ్లమ్ ఉందనంటే మదరే గదండీ! అవును. పేరెంట్స్ కదా! అవును. ఎనర్జీ ఇచ్చేది. అవును. ఫుడ్ ఇవ్వడం గానీ ఏదైనా. అదే విధంగా దీనికి మదర్ ఎలిమెంట్స్ అని ఉంటాయన్నమాట. ఆ హ్మ్. మదర్ ఎలిమెంట్ నుంచి దానికి ఎనర్జీనివ్వాలి. హ్మ్. అదే ఒకవేళ మనకి డెఫిసిట్ ఎక్సెస్ ఉందననుకోండి, హ్మ్. దాన్ని తీసేసేయాలి. ఇక్కడి నుంచి ఎనర్జీని తీసేసేయాలి. ఓకే. అదెలా తీసేస్తాం ఏంటి అనేది వే వి ప్రిక్ ది నీడిల్. ఆ నీడిల్ పెట్టే పొజిషను, ఏ ఇంక్లినేషన్‌లో పెడుతున్నాము, ఏ యాంగిల్‌లో పెడుతున్నాం అనేది, ఎంత డెప్త్‌లో పెడుతున్నాం అనేది ఇంపార్టెంట్